వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రోజా అరెస్ట్ కు ముహూర్తం ఫిక్స్. విజిలెన్స్ రిపోర్ట్ లో ఈ బిగుస్తున్నటువంటి ఊచు ఇంతటికి ఏంది ఏమనేది కూడా వీడియోని పూర్తిగా చూడండి. ఏపీ మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా అరెస్ట్ కాబోతున్నారా? కూటమి ప్రభుత్వం వేసినటువంటి స్కెచ్ కి నగరి మాజీ ఎమ్మెల్యే చిక్కబోతున్నారా? ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర స్కామ్ లో విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇప్పుడు రోజా మెడకు గట్టిగా చుట్టుకుంటుంది. 40 కోట్ల రూపాయల అవినీతి లెక్కలు తేలాయా? అసలు అధికారులు ఏమంటున్నారు? రోజా చుట్టూ ఉచ్చు ఎలా బిగిస్తుంది? పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోను కూడా పూర్తిగా చూడాల్సిందే. వైసీపీ హయాంలో క్రీడల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో నిర్వహించినటువంటి ఆడుదాం ఆంధ్ర ఇప్పుడు రోజాకు ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి తాజా నివేదిక ప్రకారం ఈ కార్యక్రమంలో ఏకంగా 40 కోట్ల రూపాయలకు పైగా గోల్మాల్ జరిగినట్టుగా కూడా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రోజా పైన చర్యలు గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది. అయితే మహిళా నేత కావడంతో అధికారులు లేకుంటే ఆధారాలు లేకుండా అడుగు వేస్తే అబాసుపాలు అవుతామని కూడా కూటమి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేసింది. కాగా ఇప్పుడు 3000 పేజీలు విజిలెన్స్ రిపోర్టు రావడంతో ఇక యాక్షన్ మొదలు పెడుతున్నట్టు సమాచారం. నగర్లో తన ప్రత్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఓడిపోయినప్పటి నుంచి కూడా రోజా పైన సోషల్ మీడియాలో ముఖ్యంగా తెలుగు తమ్ములు విమర్శలు దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఈ అవినీతి లెక్కలు కూడా బయటకు రావడంతో అరెస్ట్ తప్పదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మరి మరోవైపు రోజా కూడా తగ్గేదే లేదు. కూటమి ప్రభుత్వం పైన తనదైన శైలిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా ఆమె పైన ఉన్నటువంటి కేసుల విషయంలో దూకుడు పెంచాలని కూడా భావిస్తుంది. ఏపీఐఐసి చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి కూడా టూరిజం శాఖ వరకు కూడా అన్ని ఫైళ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ క్షణానైనా రోజా ఇంటి తలుపులు ఏసీబీ లేదా సిఐడి అధికారులు తట్టే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలనే కాకుండా అధికార వర్గాల్లో కూడా జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. మరి రోజా అరెస్ట్ ఖాయమని మీరు అనుకుంటున్నారా? ఇది కేవలం రాజకీయ కక్ష సాధింప లేదా నిజంగా అవినీతి జరిగిందా అనే దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. రాష్ట్ర రాజకీయాల్లో జరిగే ఇలాంటి సెన్సేషనల్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేయండి, మన బంధుమిత్రులకు షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన తెలుగు ఫోకస్ టీవీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, అలాగే టెలిగ్రామ్తో పాటుగా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాటిని కూడా ఫాలో చేసుకోండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ ఛానల్.